Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ లో ఉంది. దీనికి సంబంధించి గత 15 రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. ఈ లాస్ట్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళలో 2952 మంది రౌడీస్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్కి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1800 మంది పైన ఉన్నారు. ప్లస్ వీళ్ళు కాకుండా మళ్ళీ ఎలక్షన్ రోజు కొంత ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళు అని చెప్పి కొంత ఇంతకుముందు మన అనుభవం ప్రకారం ఉన్న వాళ్ళు 4081 మందిని బైండ్ ఓవర్ చేసినాము. సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ని, ట్రబుల్ మాంగర్స్ ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేసింది. అట్లాగే లాస్ట్ 15 days లో 398 ఎన్పిడబ్ల్యూస్ ను కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ను కూడా ఎగ్జిక్యూట్ చేసినాం. అట్లానే తెలంగాణకు 4 స్టేట్స్ తోని బార్డర్స్ ఉన్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 4 స్టేట్స్ తో బార్డర్స్ ఉన్న రూట్స్లలో బార్డర్ చెక్ పోస్టులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము. మొత్తం విత్ ఇన్ ద స్టేట్ లో ఇవి మేము చెప్పినటువంటి బార్డర్ ఏరియాస్ లోనే కాకుండా విత్ ఇన్ ద స్టేట్ లో కూడా 55 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. అందులో ప్లస్ ఇవి కాకుండా 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా నిరంతరం పనిచేస్తున్నాయి లాస్ట్ 15 days నుంచి. అంతేకాకుండా స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా 167 స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈ ఎలక్షన్ టైంలో ఉద్యోగ బాధ్యత చక్కగా నిర్వహించేందుకని చెప్పి, రూల్ బౌండ్ నిర్వహించేందుకని చెప్పి ఎస్హెచ్ఓస్ కు, సర్కిల్ లెవెల్ ఆఫీసర్స్ కు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. మొత్తం లాస్ట్ 15 days లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్, మద్యం స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 days టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1302 పోలింగ్ స్టేషన్స్, 1926 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను నార్మల్ పోలింగ్ స్టేషన్స్ గా కేటగరైజ్ చేసినాం. దానికి తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి,
నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్లస్ మనకున్న ఫోర్సే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ ఇక్కడ నుంచి కూడా మేము అవుట్ సైడ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మా విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ ఇట్లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్వెజిషన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. మొత్తం ఈ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ కలుపుకొని 2996 వార్డ్స్ ఉన్నాయి. అందులో 8203 పోలింగ్ స్టేషన్స్ ఉండేటివి. అయితే 14 చోట్ల యునానిమస్ అయింది కాబట్టి అవి తీసేస్తే 8189 పోలింగ్ స్టేషన్స్ లో ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. వాటిలో నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ చెప్పినా నేను. నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 4961 ఉంటే, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 3228 ఉన్నాయి. అది హైపర్ సెన్సిటివ్ అని ఆల్రెడీ చెప్పినా నేను. 136 కౌంటింగ్ సెంటర్స్ వీటిని భద్రపరుస్తారు ఎలక్షన్ అయిన తర్వాత. మొత్తం 52,43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి పూర్తి బందోబస్తు, నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి వాళ్ళకి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఏంటంటే దానికి దీనికి మెయిన్ తేడా ఇప్పుడు జరుగుతున్నది పార్టీ బేసిస్ మీద కాబట్టి దాని కొంత తేడా తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. అట్లాగే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న దగ్గర పోలింగ్ బూత్ లోపలనే కాకుండా పోలింగ్ బూత్ బయట కూడా వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు. దాంతో ఇంకొంత మనకు ప్రాపర్ గా మొత్తం ఎంటర్ ఏరియాని కవర్ చేసేందుకని చెప్పి, దానిపైన పర్యవేక్షణ చేసేందుకని చెప్పి మనకు సౌలభ్యం ఉంటుంది. ఫైనల్ గా ఎలక్షన్లకు ఓటింగ్ చేసే వాళ్ళు, ప్రజలు, ఓటర్లు నిర్భయంగా నిశ్చింతగా అనుమానం లేకుండా వెళ్ళి వాళ్ళు ఓటింగ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను. వాళ్ళకి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.